బ్రదర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే నెక్స్ట్ మంత్ 2వ తారీఖు ఆయన బర్త్డే. ఈసారి ఏ రేంజ్లో ఉండబోతుందంటే పవన్ కళ్యాణ్ సెలబ్రేషన్ ఎలా ఉండబోతుంది? బ్రదర్, వీఆర్ వెయిటింగ్ యాక్చువల్లీ అవర్ డిప్యూటీ సీఎంస్ బర్త్డే. అది ఇన్ని రోజులు మేము అంతకుముందు సెలబ్రేట్ చేసుకోలేకపోయాం కొన్ని అనుకోని కారణాల వల్ల. మేము ఈసారి ఈగర్లీ వెయిటింగ్ అవర్ డిప్యూటీ సీఎంస్ బర్త్డే. అండ్ అలాగే రిలీజ్ మూవీ గబ్బర్ సింగ్ అది మాకు చాలా ఎంతో 10 సంవత్సరాల తర్వాత ఇచ్చిన మాకు హిట్ అది. అలాగే మేము చాలా ఎక్సైట్మెంట్ అయిపోతుంది పవన్ కళ్యాణ్ బర్త్డే. పవన్ కళ్యాణ్ అంటే అది బండ్ల గణేష్ చెప్పినట్టు అది ఒక వ్యసనం. అలా ఓ మై గాడ్, అసలు ఈ బాడీ అసలు ఉన్నట్లు నేను అడుగుతుంటే పవన్ కళ్యాణ్ అంత ఎక్సైట్మెంట్ ఏంటి, హ్యాపీనెస్ ఆ పేరులోనే ఉంది పవర్. సో ఆయన ఫ్యాన్స్కి ఎందుకు చేయగలడు? అయ్యో, సో కూల్ డౌన్ ఎందుకు పవన్ కళ్యాణ్ ఇప్పుడుతో బాగానే ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ అనగానే స్మైల్ హ్యాపీనెస్ ఏంటి? పేరే పవర్. సో ఇంకా పవన్ కళ్యాణ్ నీ దగ్గర ఉంటే ఏం చేస్తావు బ్రో ఇప్పుడు బేసిక్? అయ్యో బావోయ్, అసలు దాన్ని నేను వివరించలేను. అంత హ్యాపీనెస్ ఎందుకు పెంచుకుంటున్నావు పవన్ కళ్యాణ్లో? ఎందుకు అంత నచ్చింది నీకు? ఎందుకు అంత ఫీల్ అయిపోతుంది? ఈజ్ ఆల్రెడీ ఒకసారి చెప్పారు మీరు ఇంటర్వ్యూస్లో, టీవీలో, రాజమౌళి, అవర్ గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి అబౌట్ పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ గురించి 3 words చెప్పమన్నారు కదా. పవర్, జెన్యూనిటీ, ఎనఫ్. పవన్ కళ్యాణ్ అంటే జెన్యూన్, పవర్, అసలు నో వర్డ్స్ టు సే. వెయిటింగ్ ఓజీ మూవీ ఏ రేంజ్లో ఉండబోతుంది ఈసారి? బ్రో అదొక ఫ్యాన్ బాయ్ మూమెంట్. అది ఒక ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ అయ్యి అసలు ఓజీ సినిమా ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారంటే అసలు ఈ గ్యాప్ వచ్చి చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఆ గ్యాప్ను కూడా ఎంతో పవర్ఫుల్గా ఎంజాయ్ చేసి అసలుకి ఎలా అంటే ఇంకా ఎలా చెప్పాలి. పవన్ కళ్యాణ్ నేమ్ రేస్ చేస్తుంటే మనోడు గూస్ బంప్స్ వస్తున్నాయి మనోడికి. ఆ ఫీల్ హ్యాపీనెస్ అర్థమవుతుంది నీ పెయిన్ ఏంటో. సో ఎంత ఎమోషనల్గా ఉన్నావు పవన్ కళ్యాణ్. ఎంత ఫ్యాన్స్ కూడా ఉంటారా నాకు ఇప్పుడే తెలుస్తుంది బ్రో. అసలు యాక్చువల్గా చెప్పాలంటే అది పవన్ కళ్యాణ్ అంటే ఇంకా పిచ్చి బ్రో. అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ.